హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది మనం చూస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మార్నింగ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో మీకు చూస్తాం అండ్ యూనివర్స్ గైడెన్స్ అండ్ మార్నింగ్ టు నైట్ వరకు అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది మనం చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు అసలు ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది మీకు? 7 ఆఫ్ కప్స్. ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ ముందు ఆప్షన్స్ రాబోతున్నాయి అన్నమాట. పర్సన్ విషయంలో కూడా కావచ్చండి. ఓకే, అండ్ కెరియర్ పరంగా కూడా చూసేవారు ఉంటారు కదా. సో కెరియర్ గురించి కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇంటర్వ్యూస్కి కాల్ రావడం కానీ, లేదా వేరే వేరే జాబ్స్ ఉన్నాయని ఫ్రెండ్ సర్కిల్లో కాల్ చేసి చెప్పడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం కానీ, సో అలాగనమాట. సో ఏ విషయంలో అయినా సరే ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉండబోతున్నాయి. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు, టెన్షన్ పడిపోతారనమాట. 8 ఆఫ్ వ్యాండ్స్. కమ్యూనికేషన్, చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఈరోజు మీరు. అంటే కలర్ఫుల్గా ఉండబోతుంది అనమాట మీ లైఫ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఈరోజు పర్సన్ గురించి కూడా చూస్తున్న వరకు మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి 8 అవర్స్ లోపల. మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి 8 అవర్స్ లోపల మీ పర్సన్ మీకు కాల్ చేస్తారనమాట. ఓకే, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ జీవితం ఈరోజు కలర్ఫుల్గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ లైఫ్లో ఈరోజు మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చండి. ఈరోజు మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు. అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ కూడా చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. వారు ఆ విధంగా ఆలోచిస్తారు ఈరోజు అండి. సో ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కెరియర్ పరంగా ఎదురు చూసే వారికి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. సో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే అక్కడ మీకు గుడ్ న్యూసే ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. చాలామంది ఇక్కడ మనీ విషయంలో చాలా లాస్ అయి ఉన్నారండి. మనీ ఎలా సంపాదించుకోవాలో కూడా మీకు తెలుసు, కానీ ఇక్కడ మీ ఫీల్ అవ్వద్దు, మీ మైండ్ని మీరు యూజ్ చేయడం లేదు చాలామంది. ఓకే, సో మనకు మెసేజ్ ఏదైతే వస్తుందో అదే నేను చెప్తానండి. ఈ విధంగా అన్నారు అని ఫీల్ అవ్వద్దు. సో నేను చెప్పేదాని ప్రకారం మీరు ఏం లాస్ అవుతున్నారు, మీరు ఏం చేయాలి అనే విధంగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మెసేజ్ అది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఫీల్ అవ్వద్దండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలో మీకు తెలుసు. రిలేషన్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కూడా కావచ్చు, కానీ మీ మేధాశక్తిని మీరు ఉపయోగించడం లేదనమాట. దాన్ని లాకేసి మీరు అనుకుంటే మీ ముందు అనే దారులు అయితే ఉంటాయన్నమాట, కానీ మీరు మీ మేధాశక్తిని మీరు ఉపయోగించడం లేదండి. దానికి లాకేసి ఉన్నారనమాట. వేరే విషయంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. ఏదైతే మీకు అవసరం లేదో దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీకు మీరే సాడ్గా ఫీల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఎస్ ఆఫ్ పెంటికల్. చాలా మందికి ఈరోజు మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం కానీ, మీ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఆ పర్సన్ కాల్ చేయడం కానీ, అండ్ కెరియర్ పరంగా ఎదురు చూసే వారికి కెరియర్ పరంగా మీకు మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మంచి జాబ్ ఆఫర్ రావడం కానీ, మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు, కాల్ రాలేదు అనే విధంగా కూడా మీరు ఎదురు చూస్తున్నారు అంటే ఆ కాల్ కూడా మీకు వస్తుందన్నమాట. మీరు చాలా రోజుల నుంచి ఏదో ఒక విషయం జరగాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఆప్టమిస్టిక్గా ఉన్నారనమాట. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో అదే ఇప్పుడు మీ లైఫ్లో జరగబోతుందండి.
మీరు ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ గురించా, మీ కెరియర్ గురించా, ఏదైనా ఇంటర్వ్యూ నుంచి కాల్ రావాలి అని ఎదురు చూస్తున్నారా? అవే వస్తాయన్నమాట. ఓకే, ఈ రీడింగ్ చూసిన చాలా మందికి అయితే ఈ 8 అవర్స్ లోపల మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుందండి. వచ్చిన వారు ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి. అండ్ ఎస్ ఆఫ్ కప్స్ అండి, మీ లైఫ్లో న్యూ లవ్ లాంటిది రాబోతుంది అనమాట. మీ లైఫ్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ అన్న మీ లైఫ్లో వచ్చి మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనే విధంగా కూడా తను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇన్ని రోజులు మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్లో ఉందండి. సో ఈరోజు మీకు హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవ్వడం చూపిస్తుంది అనమాట. మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇక్కడ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ద సన్ కార్డ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. చాలామంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏం కోరుకున్నా, మీరు ఏదో ఒక విషయం జరగాలి అనుకుంటున్నారో అది జరిగిపోద్ది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పర్సన్ ఈ టైంకి మీకు కాల్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఆ పర్సన్ కాల్ చేస్తారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ విధంగా అనమాట. ఈరోజు మీరు ఏదైనా మీ మైండ్లో మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, అది జరుగుతుందన్నమాట. ఓకే, నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. ద హ్యాంగ్డ్ మ్యాన్, కొంతమంది ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఈరోజు కొంతమంది మీకు ఇష్టం లేని దగ్గరికి మీరు ట్రావెల్ చేస్తారనమాట. మీకు ఇష్టం లేకుండా మీరు ట్రావెలింగ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా రిలేషన్ నచ్చలేదు అంటే దాని నుంచి కూడా మీరు మూవ్ ఆన్ అయిపోతారనమాట. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఈ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. మీరు చాలా స్ట్రెంగ్త్ కూడా అవుతున్నారనమాట. ఈ మధ్యలో చాలామంది మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట. ఓకే, అండ్ మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ గురించి కానీ కెరియర్ గురించి కూడా మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట కొంతమంది. ఓకే, అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? లాస్ట్ కార్డ్ యూనివర్స్ గైడెన్స్. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. వారితో మీకు రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్. ఈ పర్సన్కి ఈరోజు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి. సో ఆ విషయం కూడా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండడం వలన తను మీకు కాంటాక్ట్ అయ్యి ఆ గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకునేది చూపిస్తుంది అనమాట. ఓకే, పేషెన్స్గా ఉన్నారు. అండ్ కెరియర్ పరంగా తను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా తను అనుకున్న దానికంటే ఇంకా మంచి డబ్బులు సంపాదించుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారు. అండ్ రీయూనియన్ అవుతుంది అని చెప్పాను. ద సన్ కార్డ్ వచ్చిందండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ లైఫ్లో మీకు ఈరోజు అన్ని విధాలుగా సమృద్ధిగా లభించబోతున్నాయి అన్నమాట. ఓకే, అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? మీ స్పిరిట్ ఏంజల్ గైడెన్స్. లెట్ గో. మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంది అంటే దాన్ని లెట్ గో చేయండి. భయం కానీ ఇంకా మీరు ఏదైనా విషయంలో నెగటివ్గా ఆలోచిస్తున్నారంటే ఆ విధంగా నెగటివ్గా ఆలోచించకండి. సో మీ లైఫ్లో ఇంకా ఏదైనా ఉంది ఫియర్స్ లాంటిది అలాంటివి ఉంటే మీరు లెట్ గో చేసేయండి. అండ్ నెగటివ్ రిలేషన్ ఉంది అంటే కూడా దాన్ని కూడా మీరు లెట్ గో చేసేయండి. ఓకేనా? నాట్ ద రైట్ టైం, ఇది మీకు మంచి టైం కాదు అని చెప్తున్నారండి. కమ్యూనిటీ క్లియర్లీ, మీరు ఏదో విషయం మీ మనసులో పెట్టుకొని బాధపడతా ఉన్నట్టున్నారు. సో అది క్లియర్గా మాట్లాడండి. మీ పర్సన్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, క్లారిటీగా మాట్లాడండి అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.